హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి? ఏదైతే బెస్ట్ మెథడ్ ఏముంది ప్రస్తుతానికి? సో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో బెస్ట్ మెథడ్ అనేది ఏది ఉంటదండి. ఎందుకంటే అన్నీ ఈక్వల్లీ గుడ్. అంటే మీరు ట్రీట్ చేసేటప్పుడు ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్కరికి అలా యూజ్ చేస్తూ ఒక్కొక్క ఉంటారా? యెస్. ఇప్పుడేంటంటే ఒక డిసీజ్‌కి ఇప్పుడు బీపీ ఉంది. దానికి 3, 4 మెడిసిన్స్ ఉంటాయి. వీటిలో ఏది బెస్ట్ అనేది ఏమి ఉండదు. అచ్చా! ఆ పేషెంట్ టైప్ బట్టి. ఇప్పుడు నాకు ఫ్లెక్సిబుల్ స్కిన్ ఉంది. కొంచెం ఏరియా కవర్ చేసుకోవాలి. మీరు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి. అవును. ఓకే. ఇప్పుడు పేషెంట్‌కి మంచి ఫ్లెక్సిబుల్ స్కిన్ ఉంది. అండ్ పేషెంట్‌కి కొంచెం ఏరియానే కవర్ చేయాలి. ఇలాంటి వాళ్ళకేంటంటే స్ట్రిప్ మెథడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. స్ట్రిప్ చేయించుకుంటే ఏంటంటే బ్యాక్ సైడ్ నుండి చిన్న స్కిన్ తీసుకో చాలా చిన్నది. ఒక 1 సెంటీమీటర్ వైడ్. ఇటు నుండి ఇటు చిన్నగా తీసుకొని దాన్ని మల్టిపుల్‌గా ఫాలిక్యులర్ ఇందాక చెప్పినట్టు యూనిట్స్ కింద డివైడ్ చేసి దాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఈ ఏరియా ఏమి ఎఫెక్ట్ అవ్వదు. ఎప్పుడన్నా తను గుండు గీయించుకుంటే ఇటు నుండి ఇటు చిన్న గీతలా కనిపిస్తది. ఓకే. ఇప్పుడు అతనికి అసలు ఫ్లెక్సిబుల్ స్కిన్ లేదనుకుందాం. అప్పుడు ఏంటంటే థిక్ స్కిన్ కొంచెం దళసరిగా ఉంది. అసలు కదలట్లేదు. ఇలా ఇలా అన్న మూవ్ అవ్వట్లేదు. రఫ్‌గా ఉంది స్కిన్. సో వీళ్ళు రఫ్‌గా కాదు. సో టఫ్‌గా ఉంది స్కిన్ అన్నప్పుడు వీళ్ళకేంటంటే ఎఫ్‌యుఈ అనేది ఆప్షన్. సో ఎందుకంటే ఇక్కడ స్కిన్ మనం బయటికి తీసాక దగ్గర వేసి సూచర్ చేయడం కొంచెం కష్టం అవుతది. సో వీళ్ళకి ఎఫ్‌యుఈ అనే టెక్నికే బెస్ట్ ఆప్షన్ అనమాట. వీళ్ళు ఖచ్చితంగా ఎఫ్‌యుఈ ద్వారా చేయించుకోవచ్చు. వాళ్ళకి షేవ్ చేసుకున్నప్పుడు, గుండు కొట్టించుకున్నప్పుడు చిన్న చిన్న వైట్ ప్యాచెస్‌లా కనిపిస్తాయి. వాళ్ళకి స్కార్ లేకుండా అనేది ఉండదు. సో ఎవరన్నా ఎఫ్‌యుఈ టెక్నిక్ స్కార్ లేని టెక్నిక్ ఇది సూపర్ అడ్వాన్స్డ్ టెక్నిక్ అని చెప్పారని నమ్మకండి. ఎఫ్‌యుఈకి కూడా స్కార్ అనేది వస్తుంది. ఓకే. అదే పేషెంట్‌కి మంచిగా ఫ్లెక్సిబుల్ స్కిన్ ఉంది అండ్ వైడ్ బాల్డ్ ఏరియా ఉంది. డోనర్ క్వాలిటీ చాలా బాగుంది. వీళ్ళకి కాంబినేషన్ బెటర్. మోర్ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. మోర్ ఏరియా కవర్ చేయొచ్చు. మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. ఓకే. సో ఏది ఒక మెథడ్ ఇంకో మెథడ్ కన్నా ఎక్కువేం కాదు. పేషెంట్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది డాక్టర్‌కి రావాలి. కొందరు డాక్టర్స్ ఓన్లీ ఎఫ్‌యుఏ చేస్తూ ఉంటారు. సో దాన్ని హైప్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. సో మనకి ఇంటర్నెట్‌లో మెయిన్ కంటెంట్ కూడా ఏంటంటే లాట్ ఆఫ్ ఎఫ్‌యుఈ మీద ఉంటది. బట్ కాంబినేషన్ ఆఫ్ మెథడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అన్నది ఒకటుంది అనే దాని మీద కంటెంటే లేదు. ఓకే. సో అండ్ ఇంటర్నేషనల్లీ ఆల్ త్రూఅవుట్ ద వరల్డ్ కూడా ఇలాంటి టెక్నిక్ కాంబినేషన్ మెథడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్న వాళ్ళు వితిన్ నంబర్స్ ఫింగర్స్ మీద లెక్క పెట్టొచ్చు అనమాట. అంత పర్ఫెక్ట్‌గా చేస్తున్న వాళ్ళు కూడా. సో అంత తక్కువ మంది సో ఫిజిషియన్‌కి ఏంటంటే ట్రీట్ చేస్తున్న డాక్టర్‌కి ఖచ్చితంగా అన్ని టెక్నిక్స్ వచ్చి ఉండాలి. అప్పుడే పేషెంట్‌కి తగ్గట్టు మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతారు. ఓకే. సో, ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్‌లో ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవా? అంటే ఇంత ప్రాసెస్‌ని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. జనరల్‌గా మనం ఒక ట్రీట్మెంట్ తీసుకుంటేనే దానికి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మరి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత వాళ్ళకొచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మనం ఏం చేస్తున్నాం అంటేనండి మన బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్‌ని మనం ఫ్రంట్ షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఓకే. మనం ఎక్స్‌టర్నల్‌గా మనం చేస్తున్నది ఏం లేదు. బయట నుండి ఏదో ప్రొడక్ట్ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నది లేదు. సో అక్కడ నీ బాడీలోంచి నువ్వు టిష్యూని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నావు కనుక నీ బాడీ ఏం రియాక్ట్ అవ్వదు. ఓకే. ఏం డ్యామేజ్ చేయడానికి ట్రై చేయదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చిన్న స్కార్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ మెథడ్ ద్వారా చేసుకున్నా నీకు చిన్న స్కార్. నీకు దెబ్బ తగిలింది. ఒక చిన్న స్కార్ వస్తది. ద సేమ్ వే అంటే ఈ ప్రాసెస్‌లో మన హెయిర్ మనం యూజ్ చేయడం కాకుండా అట్లా డోనర్ నుండి అసలు ఉండదా? వేరే వాళ్ళ హెయిర్‌ని మనం తీసుకోవడానికి మన బాడీ యాక్సెప్ట్ చేయదనమాట. చేయాలంటే చాలా జెనెటిక్ మ్యాచ్ చేయాల్సొస్తది. ఆ జెనెటిక్ మ్యాచ్ అంత టెస్టింగ్ చేసి దాన్ని తీసాక కూడా అది యాక్సెప్ట్ చేస్తదన్న రూల్ లేదు. దానికేంటంటే సివియర్ మళ్ళీ ఆ ఇమ్యూన్ రియాక్షన్ ఏదైనా బాడీ మన బాడీ కానిది వేరన్నా మన బాడీలోకి వచ్చినప్పుడు ఒక మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది అక్కడ ఫామ్ అవుతది. దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి. దాన్నే గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ రియాక్షన్ అంటాం. దాన్ని రిజెక్షన్ రియాక్షన్స్ అంటాం. ఇంకా సివియర్‌గా వెళ్తే గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ రియాక్షన్స్ వస్తాయి. సో అవి పెద్ద ఆర్గాన్స్‌లో కూడా అలాగే జరుగుతా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి కిడ్నీ ఎంత టెస్ట్ చేసి పెట్టినా కూడా కిడ్నీ ఫెయిల్ అవుతూ ఉంటది. సో అది కామన్ అనమాట. ఆ ఇమ్యూన్ రియాక్షన్‌ని దాన్ని సప్రెస్ చేయడం కోసం ఏంటంటే ఎక్కువ మెడిసిన్స్ ఇవ్వాల్సొస్తది. ఇమ్యూన్ సప్రెషన్ చేసేవి. స్టెరాయిడ్స్ లాంటివి, దానికన్నా పవర్‌ఫుల్ మెడిసిన్స్ లాంటివి ఇవ్వాల్సొస్తది. సో జస్ట్ హెయిర్ కోసం అంత లెవెల్‌లో దాన్ని అంత ప్రాసెస్ చేయక్కర్లేదు గనక సో డోనర్ హెయిర్‌ని తీసుకోవడం అనేది తప్పదు. మన హెయిరే మనం తీసుకుంటాం. ఇక్కడ వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందంటే ఈ కట్ చేశాక కొంచెం బోత్ ఎఫ్యూటీలో అప్పుడప్పుడు చిన్న చిన్న దురదల్లా రావడం, కొంచెం నమ్‌నెస్ అనిపించడం, ఇలాంటి కొంచెం 1, 2 డేస్ కొంచెం పెయిన్ సెన్సేషన్ అది
నెక్స్ట్ ఒక హీల్ అయిపోయాక చిన్న స్కార్స్ బ్యాక్ సైడ్ ఎఫ్యూవీ చేస్తే చిన్న చిన్న డాట్ లైట్ థింగ్స్, ఒక స్ట్రిప్ చేస్తే ఒక చిన్న ఫైన్ లైన్ లైట్ థింగ్, ఇవే ఉంటాయి తప్పించి వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ జరగదు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఆర్టీఓ ప్రేక్షకులకి. సో చూసారు కదా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, అలాగే ఈ బాల్డ్ హెడ్ గురించి మనకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో ఇది వాటి మన వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.